నమస్కారం. వారధి వారాహి విశాఖ జిల్లా ఎడిషన్ వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శివప్రసాద్. ముందుగా వార్తల విశ్లేషణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు బుధవారం మే 22వ తేదీ దినపత్రికలో వచ్చిన వార్తా విశ్లేషణని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా సూర్య దినపత్రిక నుంచి ఓ వార్త. మే 13న వైసీపీకి సమాధి, జూన్ 4న పార్టీ పెద్ద కర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు, అంటే త్రిబులార్ అంటారు. ఈయన విశాఖ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మంగళవారం నాడు విలేకరులకి ఈ విషయాలు తెలియజేయడంతో బుధవారం ప్రధాన పేపర్లలో ఈ వార్తను ప్రచురించారు. అయితే సూర్య దినపత్రిక బ్యాన్ రైటింగ్ గా వాడుతుంది దీన్ని. ఇంకా సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ప్రైవేటు డ్రైవింగ్ లైసెన్సులు అంటూ ఒక స్టోరీని వీళ్ళు ఇచ్చారు. ఆ సంస్థ లైసెన్స్ జారీకి అనుమతి, టెస్టింగ్ సెంటర్లకు 3 ఎకరాల స్థలం తప్పనిసరి, వాటిని డిటిసి ఆర్డీఓ పర్యవేక్షించేలా ఏర్పాట్లు, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ సన్నిహితం చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సాక్షి పేపర్ ఒక వార్తని ప్రధానంగా ప్రచురించారు. అంటే మొన్నటి వరకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ ప్రభుత్వమే చేపట్టేది. ఇక మీద ప్రైవేటు వారికి ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆ వార్తని సాక్షి వాళ్ళు ప్రైవేటు డ్రైవింగ్ లైసెన్స్లు అంటూ ఒక వార్తను రాశారు. గిరిజన హస్తకళలకు మహాదశ, అమెజాన్ ఇండియాతో అటవీ శాఖ ఒప్పందం, గిరిజన సంఘాల బలోపేతంపై దృష్టి, అమెజాన్ కనిగిరి కార్యక్రమం కింద భాగస్వామ్యం, గిరిజన సాంస్కృతిక పరిరక్షణ, గిరి కళాకారులకు సాధకారిత అవసరం, త్వరలోనే అమెజాన్ గిరిజన హస్తకళ కృతులు, అటవీ శాఖ ఉత్పత్తుల విక్రయాలు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. గిరిజన హస్తకళలకు మహర్దశ అంటే గిరిజనులు చేసినటువంటి పరికరాలకు కొంచెం మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు ఈ వార్త సారాంశం. 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలంటూ మరో వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి, కేంద్రంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధికారుల జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఈ విషయం వెల్లడించినట్టు సాక్షి దినపత్రిక ఓ వార్తను రాశారు. పాఠ్య పుస్తకాలు సిద్ధం, వివిధ మండలాలలోని పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ ప్రక్రియ విద్యాశాఖ అధికారులకు శ్రీకారం చుట్టారని ఈ వార్త సారాంశాన్ని వాళ్ళు ఇలా రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి పేపర్లో విశాఖ జిల్లా ఎడిషన్లో ఏ వార్తలు రాశారన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. మహిళా ఓటర్లపైనే వైసీపీ ఆశలు, అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుస్తామని చెప్తున్నప్పటికీ కూడా అయితే మహిళా ఓటర్లు ఎటువైపు ఓటు వేశారో తెలియని సంసిద్ధంలో ఇటు విశ్లేషకులు చాలా మంది కూడా ఇదే సమస్య ఉంది. అయితే ఈ ఓట్లన్నీ వైసీపీకి పడ్డాయే అన్న ఒక దృష్టి పెట్టుకున్నట్టు వైసీపీ భావిస్తుంది. ఆ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ మహిళా ఓటర్లపైనే వైసీపీ ఆశలు అంటూ ఒక వార్తని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది. పర్యాటకంపై నిర్లక్ష్యం అంటూ ఒక బ్యాన్ ఐటమ్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నగరంలో ఒక్క వసతి గృహం కూడా లేవని ఏపీ టీడీసీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఋషికొండ గెస్ట్ హౌసులపై సీఎం క్యాంపు కార్యాలయం కోసం భవన సముదాయం నిర్మాణం, అధికారులు కేటాయించిందంటూ అప్పుగర్ వద్ద యాత్రా నివాసుకు మరమ్మతులు, ప్రైవేటు హోటల్ను ఆశ్రయిస్తున్న పర్యాటకులు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రచురించారు. తొలిత బ్యాలెట్, తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఒక ప్రధాన వార్తని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాశారు. లెక్కింపునకు జిల్లా యంత్రాంగం కసరత్తు, పోస్టల్ బ్యాలెట్లకే అధిక సమయం, మొత్తం 245 టేబుల్ ఏర్పాట్లు, సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు అంటూ ఒక వార్తని వీళ్ళు బ్యానర్ అంటే బాటమ్ ఐటమ్ గా వీళ్ళు తీసుకున్నారు.
కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్నట్టు మాటలోని వీళ్ళు ఒక వార్తగా రాశారు. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రభ దినపత్రిక నుంచి ఏం రాశారు అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం. నారాయణలో ఫీజుల మోత. నిన్న కూడా నారాయణ కాలేజీ మీద వీళ్ళు ఒక వార్త రాశారు. సేమ్ దాన్ని కంటిన్యూషన్గా ఈ రోజు కూడా నారాయణ ఫీజుల మోత అంటూ ఒక వార్తను రాశారు. అధికారులకి ఫిర్యాదులు అందుతున్నప్పటికీ కూడా నారాయణ కాలేజీ మీద యాక్షన్ తీసుకోలేదు అన్నది ఈ వార్త సారాంశంగా ఆంధ్రప్రభ వారు ప్రచురించారు. పక్కాగా డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేయనట్లు అధికారులు చెప్పిన విషయాన్ని వీళ్ళు ఒక ఐటమ్ గా రాశారు. కుడమ తల్లిని కాపాడుకుందాం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రచురించారు. జీవరాశులను వృక్ష సంపదను కాపాడుకోవడమే మన ధ్యేయం. భూతాపాన్ని తగ్గించేందుకు అందరి కృషి అవసరం. భారతదేశం 45,000 జీవజాతులను 77,000 జంతు జాతులను సమ్మేళనం. అంటే నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా వీళ్ళు ఈ వార్తను రాశారు. ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ప్రధానంగా తెలుసుకుంటే వీరు కూడా రోజు ఏదో ఒక ప్రజలకు ఉపయోగపడేది అధికారులకు ప్రజలకు సమాయత్తం చేసేందుకు ఒక వార్త రాస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా అలాంటి వార్త ఒకటి వీళ్ళు రాశారు. నీటి సరఫరాలో గోల్మాల్ అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. బల్క్ కనెక్షన్ ఎందుకు తీసుకోలేదు, యథేచ్ఛగా ట్యాంకర్ల ద్వారా తరలింపు, ప్రజలకు తగ్గించి మరీ తీసుకెళ్తున్న వైనం, దీంతో జీవీఎంసీకి కోట్లలో నష్టం అంటూ ఒక వార్తను రాశారు. వార్త భారీ గోతులు నిత్య వెతలు. అంటే రోడ్లన్నీ గోతులతో ఉన్నాయి, రోజు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అన్న యాంగిల్లో భారీ గోతులు నిత్య వెతలు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇది ఈనాటి వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, విశ్లేషణలు. విశాఖ జిల్లాలో ప్రధానంగా ఎవరెవరు ఏ వార్తలు రాశారన్న విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేశాం. రేపు మరో వివిధ పత్రికలతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.